ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ను విచారిస్తుంది ఏసీబీ. 55 కోట్ల ప్రభుత్వ నిధుల అక్రమ మళ్లింపుపైనే ప్రధానంగా విచారణ జరుగుతోంది. ఫార్ములా కేసులో A1గా ఉన్నారు మున్సిపల్ మాజీ మంత్రి కేటీఆర్. కేబినెట్ అనుమతి లేకుండానే FEO సంస్థకి 55 కోట్ల రూపాయలు చెల్లించారు. FEO సంస్థకి ఇవ్వాలని తానే చెప్పినట్టు ఒప్పుకున్నారు కేటీఆర్. మంత్రిగా కేటీఆర్ చెప్తేనే 55 కోట్లు చెల్లించామని IAS అరవింద్ కుమార్ గతంలో ఏసీబీ విచారణలో వెల్లడించారు. అక్రమ చెల్లింపుల్లో ఇప్పటికే ఓసారి కేటీఆర్ని విచారించింది ఏసీబీ. డిసెంబర్ 19న 2024న A1గా కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. IAS అరవింద్ కుమార్, ఇంజనీర్ BLN రెడ్డిపై కూడా కేసులున్నాయి. ఇదే అంశానికి సంబంధించి శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. కేటీఆర్ విచారణ, ఏసీబీ కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? కేటీఆర్ను ఏసీబీ విచారిస్తుంది. అది గతంలో లాగా సాయంత్రం వరకు అవుతుందా, ఇంకా ఆ సమయం దాటుతుందో చూడాలి. సో ఒకసారి మనం కేసు వివరాల్లోకి వెళ్దాం. గవర్నర్ ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ సంప్రదించింది. గవర్నర్ సంప్రదించిన తర్వాత గవర్నర్ కేటీఆర్ని విచారించుకోవచ్చు అని ఎప్పుడైతే అనుమతి ఇచ్చారో ఆ తర్వాత నుంచి ప్రాసెస్ అంతా స్టార్ట్ అయినటువంటి విషయం తెలిసిందే. మనకు జనవరి నుంచి కూడా ఏడాది జనవరిలో ఒకసారి కేటీఆర్ను ఏసీబీ విచారణకు పిలిచింది. దాదాపుగా 7 గంటల పాటు ఆయన ప్రశ్నలు వేసింది, చాలా అంశాలను రాబట్టింది. ఇక కేసు విషయానికి ఒకసారి చూస్తే ఈ ఫార్ములా రేస్ మిగతా దేశాలలో కూడా జరుగుతుంటాయి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మెయిన్గా పర్యావరణ పరిరక్షణ, అట్లనే కాలుష్య నివారణకు, ఇంకొక వైపు ఎలక్ట్రికల్ వెహికల్స్ను వినియోగాన్ని పెంచేటువంటి ఉద్దేశంతో ఈ ఫార్ములా రేస్ను ఆయా దేశాలు నిర్వహిస్తుంటాయి. అట్లనే తెలంగాణలో కూడా నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఒక 4 సీజన్లు అంటే 9, 10, 11, 12 ఈ 4 సీజన్లలో హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేసును నిర్వహించాలని చెప్పి అనుకున్నారు. సో వాళ్ళు ఈ కంపెనీ యూకేకి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. ఇది ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్. అట్లనే మరొక వైపు ఒక స్పాన్సర్ కావాలి. ఏదైనా కార్యక్రమం నిర్వహించినప్పుడు కూడా ఒక స్పాన్సర్ అవసరం ఉంటుంది. సో ఆ స్పాన్సర్ వచ్చేసి ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇంకొక వైపు మన HMDA. ఇదంతా కూడా వ్యవహారాలతో చూసేది HMDA. అప్పుడు ఈ HMDA కూడా మున్సిపల్ శాఖ కిందకి వస్తుంది కాబట్టి దీన్నంతా కూడా చూసేది అప్పటి మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్. సో మొత్తానికి ఒక ఒప్పందం జరిగింది 3 కంపెనీలకు సంబంధించి. ఒకటేమో ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ లిమిటెడ్ ఒకటి, అట్లనే ఇంకొక వైపు తెలంగాణ MIUD అంటే తెలంగాణ మున్సిపల్ శాఖ, ఇంకొక వైపు దీంట్లో స్పాన్సర్గా ఉన్నటువంటి ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ముగ్గురు మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటంటే 9, 10, 11 ఈ 4 సీజన్లకు సంబంధించి హైదరాబాద్లో ఈ కార్ రేస్ నిర్వహించాలి. దీనికి సంబంధించినటువంటి ఖర్చు అంతా కూడా పురపాలక శాఖ అంటే మున్సిపల్ శాఖ దీనికి సంబంధించినటువంటి ఖర్చు పెట్టుకునేటట్టుగా ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం 9వ రేస్ జరిగింది. మనకు సెక్రటేరియట్ దగ్గర NTR గార్డెన్ ఉంటుంది కదా, మన ఈ హుస్సేన్ సాగర్ పక్కన ఈ రేస్ జరిగింది. మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది 2023 ఫిబ్రవరి 11న ఈ రేస్ జరిగింది. ఇది పెద్ద ఎత్తున అప్పుడు విమర్శలు కూడా తావిచ్చింది. ఎందుకంటే హైదరాబాద్లో సెంటర్లో పెట్టారు, పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. తర్వాత సెక్రటేరియట్ నుంచి అటువంటి వెళ్ళే వెహికల్స్ కానీ, లేదంటే తర్వాత తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర కానీ, NTR గార్డెన్ దగ్గర కానీ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది అనేది అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి ప్రభుత్వం మీద. సో అప్పుడు 9వ సీజన్ రేస్ జరిగింది. రేస్ జరిగితే దాదాపు 12 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఆ రేసులో ఈ స్పాన్సర్గా ఉన్నటువంటి కంపెనీ ఎస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ, దానికి కొంత లాభాలు రాలేదు, అది వెళ్ళిపోయిన తర్వాత 10వ సీజన్ నిర్వహించాలి. 9 అయిపోయింది, 10వ సీజన్ నిర్వహించాలి. ఈ 10వ సీజన్ నిర్వహించేందుకు స్పాన్సర్స్ లేకపోవడంతో కేటీఆర్ ఏం చేశాడంటే దీనికి HMDAనే స్పాన్సర్గా ఉంటాం అని చెప్పి ముగ్గురు, ఇందాక మనం చెప్పినట్టుగా ఇటు HMDA ఇన్వాల్వ్ అయింది. ఆ తర్వాత యూకేకి సంబంధించినటువంటి FEO కంపెనీ ఇన్వాల్వ్ అయింది. తర్వాత వీళ్ళందరూ కలిసి కూర్చున్నారు. ఒప్పందం జరగకుండా కూర్చొని మీకు ఏమన్నా ఉంటే దీనికి సంబంధించినటువంటి ఖర్చులు HMDA ఇస్తుంది, స్పాన్సర్స్ లేరు కాబట్టి మేమే దీన్ని నడుపుతామని చెప్పారు. సో అది 9వ సీజన్కి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. ఈలోపే ఏం జరిగిందంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైంది. సో షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా కేటీఆర్ చెప్పాడని చెప్పి కేటీఆర్ చాలాసార్లు ప్రెస్ మీట్లో చెప్పారు. సో 10వ సీజన్ నిర్వహించేందుకు అంటే ఈ కార్ రేసు హైదరాబాద్లో ఈ కార్ రేసులు నిర్వహించేందుకు దాదాపుగా
మొత్తం ఒక 600 కోట్లు అయితే అనుకున్నారు. సో దీనికి సంబంధించి మొదటి దఫాగా ఒక 54 కోట్ల 88 లక్షల రూపాయలను 2 విడతలుగా యూకే కంపెనీ ఫార్ములా రేస్ కంపెనీ ఉంది కదా, దానికి వీళ్ళు ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి ఆ కంపెనీకి డబ్బులు పంపించారు. అప్పటికి ఒకటి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎట్లాంటి అంటే ప్రభుత్వము ఎలాంటి లావాదేవీలు చేయడానికి వీలుండదు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. కానీ కేటీఆర్ ఆదేశాలతోటి అరవింద్ కుమార్ అదేవిధంగా మిగతా అంటే ఇంకొక అధికారి ఉన్నాడు, ఆయన చీఫ్ ఇంజనీరు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డి, వీళ్ళు డైరెక్ట్గా అమౌంట్ని విదేశీ కంపెనీకి పంపించారు. సో ఇదొక అభియోగం. అంటే ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి, కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ తీసుకోకుండానే డైరెక్ట్గా అమౌంట్ పంపించేశారు. సో ఇదొక అభియోగం. ఇంకొక అభియోగం ఏంటంటే హెచ్ఎండిఏ ఏదైనా ఎవరికైనా అమౌంట్ చెల్లించాలంటే ఒక 10 కోట్ల మించి డబ్బులు పంపించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అనేది చట్టంలో ఉంది. సో ఇది కూడా ఉల్లంఘించారు. ఒకటి ఎలక్షన్ కమిషన్ను వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు వచ్చాయి, మన దగ్గర తెలంగాణలో ఈ ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కోడ్ను పట్టించుకోకుండా డబ్బులు పంపారు, ఒక అభియోగము. రెండోది హెచ్ఎండిఏ నుంచి 10 కోట్ల రూపాయలు బయటికి పంపాలంటే విదేశీ సంస్థలకు పంపాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి ఉండాలి, ప్రభుత్వ అనుమతి కూడా ఎక్కడ లేదనేది ఒక అభియోగం. ఏసీబీ ఇది తన ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి విషయాలు చెప్తున్నాను. సో ఈ రెండోకటి. ఇక మూడోది హెచ్ఎండిఏ అగ్రిమెంట్ పూర్తి స్థాయిలో కాలేదు, చర్చలు మాత్రమే జరిగాయి, హెచ్ఎండిఏ అగ్రిమెంట్ ఎక్కడ చేసుకోలేదనేది ఏసీబీ చెప్పినటువంటి మాట. నాలుగోది ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రెమిటేషన్స్ నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పంపించారనేది ఇంకొక అభియోగం ఉంది. అట్లనే ఇంకొక వైపు ప్రభుత్వం ఏమైనా అగ్రిమెంట్లు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆర్థిక న్యాయశాఖల్లో సంబంధించినటువంటి అనుమతి ఉండాలి. అంటే ఫైనాన్స్ అనుమతి లేదు, ఆర్బీఐ కూడా అనుమతి లేదు. సో డైరెక్ట్గా ఆ కంపెనీకి నిబంధనలు పంపించారు. సో మొత్తానికి ఈ కేసు విషయంలో ఈ ఏసీబీ పెట్టినటువంటి కేసు విషయం ఇవన్నీ కూడా ఏసీబీ తమ యొక్క అంటే కేటీఆర్ మీద, అట్లనే A1 కేటీఆర్, ఆ తర్వాత A2 అరవింద్ కుమార్, A3 అప్పటి చీఫ్ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏకి సంబంధించి ఈ ముగ్గురు మీద కేసు నమోదు చేసింది. సో ఈ ఉల్లంఘనలు జరిగాయనేది ప్రధాన ఆరోపణ. అందులో భాగంగానే కేటీఆర్ని ఈరోజు విచారిస్తున్నారు. గతంలో అధికారులను విచారించారు, తర్వాత విదేశీ సంస్థను కూడా విచారించారు జూమ్లో. సో మొత్తానికి ఖచ్చితంగా ఒకవేళ ఇది నేర నిరూపణ అయితే ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎట్లా అనుమతి తీసుకోకుండా ఇంత అమౌంట్ అంటే దాదాపుగా 55 కోట్ల రూపాయలను విదేశీ సంస్థకు పంపారనేది ప్రధానమైనటువంటి అభియోగం. సో ఇవన్నీ కూడా అనుమతులు తీసుకోకుండా ఆయన డైరెక్ట్గా నేనే అధికారులకు చెప్పాను, వాళ్ళు చెల్లించారు అన్నటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి ఏసీబీ విచారణలో చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. కాబట్టి చూడాలి సాయంత్రం వరకు ఈ ఏసీబీ విచారణలో ఏం తేలుతుంది ఏంటనేది మనకు సాయంత్రం తెలిసేటువంటి అవకాశం ఉంది. శ్రవంత్.